హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1612కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఇది మనకి ఎడ్జ్ 50 ఫ్యూజన్కి సక్సెసర్ అనమాట. ఎడ్జ్ 50 ఫ్యూజన్ మనకి లాస్ట్ ఇయర్ మే నెలలో లాంచ్ చేశారు. బట్ ఈ మొబైల్ ఈసారి మనకి కొంచెం ఎర్లీగానే రాబోతుంది. అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఈ మొబైల్ను లాంచ్ చేస్తారు. అలాగే 9వ తారీఖు నుంచి సేల్కి వస్తాయి అని చెప్పేసి మనకి లీక్స్ అయితే ఉన్నాయి. సో ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ కూడా ఆల్రెడీ మనకి బయటకు వచ్చిన ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ సంబంధించిన మైక్రో సైట్ను కూడా ఓపెన్ చేశారనమాట. ఇందులో మనకి 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. క్వాడ్ కర్వ్డ్ ఎందుకు అంటున్నానంటే వీళ్ళు టేజర్ని అయితే రిలీజ్ చేశారు. అక్కడ మనకి చూడడానికి డిస్ప్లే క్వాడ్ కర్వ్డ్ లాగా ఉంది. అయితే క్వాడ్ కర్వ్డ్ అయి ఉండొచ్చు, లేదంటే మామూలు కర్వ్డ్ డిస్ప్లే అయి ఉండొచ్చు. ఇక ఇందులో మనకి IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండబోతుంది. మిలిటరీ స్టాండర్డ్ కూడా ఉండబోతుంది అనమాట. ఈ మధ్యకాలంలో చూస్తే ఈ రెండు మ్యాండేటరీ అయిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. వివో కానీ, అటు ఒప్పో కానీ, రియల్మీ కానీ బడ్జెట్ మొబైల్లో కూడా మనం చూస్తున్నాం. అండర్ 20,000 మొబైల్స్లో కూడా సో మిలిటరీ స్టాండర్డ్స్ని అయితే తీసుకొస్తున్నారు. సో అందువల్ల మోటరోలా కూడా తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో మనకి MediaTek Dimensity 7400 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. 7300 సక్సెసర్ ప్రాసెసర్. ఇందులో 5500 mAh బ్యాటరీ ఉండబోతుంది. ఛార్జింగ్ సపోర్ట్ ఎంత అనేది తెలియదు, కానీ ఇంతకుముందు గతంలో వీళ్ళు 50 ఫ్యూజన్లో 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇచ్చారు. అదే ఇవ్వచ్చు, లేదంటే దానికన్నా పెంచవచ్చు అనమాట. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇవ్వచ్చు అనుకుంటున్నాను. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700 సెన్సార్ అయితే ఉండబోతుంది. సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉండబోతుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సెగ్మెంట్లో వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్స్ అందిస్తాయి అంటున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ ఎంత అనేది ఇంకా రివీల్ కాలేదు. యూరోప్ ప్రైజెస్ అయితే రివీల్ అయినాయి. అక్కడ వీటి ప్రైస్ 33,000 రూపాయలు ప్రైస్ పెట్టబోతున్నారు. 8GB 256GB వేరియంట్. నేను అనుకోవడం మన ఇండియాలో 22 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ని తీసుకొస్తారు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో. మోటరోలా ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయదు ప్రైస్ విషయంలో. సో స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్లోనే తీసుకొస్తుంది, బెస్ట్ ప్రైస్లోనే తీసుకొస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, ఏ ప్రైస్లో వస్తుంది అనుకుంటున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ AI ఫీచర్స్ మీద అయితే వర్క్ చేస్తుంది. సో ఇందులో చూస్తే ఏ ఇంటర్ఫేస్ మెటా, సో దాని ఇంటర్ఫేస్ని అయితే చేంజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా మనకి AI రైటింగ్ ఫీచర్ను కూడా అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇందులో మొత్తం మనకి 7 టోన్స్ ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఏదైనా మెసేజ్ మీరు ఎవరికైనా పంపించాలనుకోండి, సో ఆ మెసేజ్ మీరు టైప్ చేసేస్తారు కదా, టైప్ చేసిన తర్వాత దాని టోన్ చేంజ్ చేస్తుంది. అంటే దాని వర్షన్ మార్చిద్ది అనమాట. అంటే దాన్ని మనం షార్టర్లో పంపించాలా, ఫన్నీగా పంపించాలా, స్పోకీ, రెఫరెన్స్, సపోర్టివ్, సర్కాస్టిక్, సో ఏ వేలో మీరు ఈ మెసేజ్ని పంపించాలనుకుంటున్నారనేది జస్ట్ పదాలు రాస్తే చాలు, దాని తగ్గట్టుగా అయితే మలుచుకుంటుంది అనమాట. ఇలాంటి ఒక మంచి ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. మనం ఏదైనా టైప్ చేసినప్పుడు అక్కడ మీకు ఒక పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది, ఒక మ్యాజిక్ పెన్సిల్ సింబల్. దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సో మనకి టోన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో దాని తగ్గట్టుగా మనం పంపించవచ్చు. ఇది అయితే చాలా బాగుంది. సో ఎవరికైతే ఏ విషయాన్ని ఎలా రియాక్ట్ అయ్యి పంపించాలో తెలియని వాళ్ళు ఉంటారు చూసారా, సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే హువావే పూరా X అని ఫోల్డింగ్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. సాధారణంగా ఇప్పటి వరకు మనం వర్టికల్ ఫోల్డ్ అలాగే హారిజెంటల్ ఫోల్డింగ్ మొబైల్స్ అయితే చూసాం కదా. దీన్ని హారిజెంటల్గా తీసుకోవాలా, వర్టికల్గా తీసుకోవాలా తెలియదు. అలాంటి డిజైన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సాధారణంగా మనం చూస్తే 22:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి, ఇది వర్టికల్గా ఫోల్డ్ అయ్యే మొబైల్ ఫోన్స్ అనమాట. కానీ వీళ్ళు 16:10 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఈ మొబైల్ ఫోన్ని తీసుకొచ్చారు. అంటే ఇది ఒక విధంగా ఫ్యాబ్లెట్ అని చెప్పలేము, ఫోన్ అని చెప్పలేము. కవర్ డిస్ప్లే 3.5 ఇంచెస్ ఉంటే ఇన్సైడ్ డిస్ప్లే 6.3 ఇంచెస్ ఉంటుంది. 6.3 ఇంచెస్ అంటే మీరు చిన్నది అనుకోవచ్చు, కానీ చిన్నది కాదు, పెద్దదే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఆస్పెక్ట్ రేషియో చేంజ్ అవుతుంది. 16:10 ఆస్పెక్ట్ రేషియో కాబట్టి మొబైల్ వెడల్పుగా అనిపిస్తుంది అనమాట. ఒక డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. కానీ హువావే తెలిసిందే కదా, మన ఇండియాలోకి అయితే ఈ మొబైల్ని తీసుకురాదు, వాళ్ళకి పర్మిషన్ కూడా లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ G10 ఏప్రిల్ 11వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు IQ అయితే అనౌన్స్ చేసింది. ఒక్క మొబైల్ తెస్తారు, దీంతో పాటు ఇంకేమైనా మొబైల్స్ తీసుకొస్తా చూడాలి. ఎందుకంటే IQ G10 అంటే ఇందులో ఫ్యామిలీ ఉంటుంది. G10, G10X, G10 టర్బో, G10 టర్బో ప్రో అని చెప్పి మొత్తం 4 మోడల్స్ అయితే లాంచ్ చేస్తారు. బట్ మా ఇల్లు టర్బో వేరియంట్ని అయితే అంత తొందరగా మన ఇండియాకి అయితే తీసుకురారు. లాస్ట్ టైం కూడా హ్యాండ్ ఇచ్చినట్టున్నారు. అయితే ఈసారి రాబోయే ఈ మొబైల్స్లో మనకి టర్బో కానీ, టర్బో ప్రోలో కానీ MediaTek Dimensity 8400 ప్రాసెసర్, ఇంకోటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Elite ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇక నెక్స్ట్ చూస్తే కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన బ్రాండ్స్లో మనకి యాపిల్ అండ్ శాంసంగ్ 94% ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు మొత్తం చార్ట్ అయితే చూపిస్తున్నారు కదా. సో ఇందులో మీరు చూసుకున్నట్టే శాంసంగ్ 7% గ్రోత్ చెందింది అనమాట మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షిప్మెంట్లో చూస్తే. అలాగే వివో
14% ఇంప్రూవ్ అయింది. ఫాక్స్కాన్ 19%. ఫాక్స్కాన్ అంటే తెలిసిందే మనకి ఐఫోన్స్ అయితే తయారు చేస్తూ ఉంటుంది. ఇక ఒప్పో అయితే చాలా అంటే చాలా డౌన్ అయింది. 34% డౌన్ అంటే మాటల. ఇక బీడీజీ టెక్నాలజీ 35% ఇంప్రూవ్ అయింది. ఇక అదర్స్ చూసుకుంటే మనకి 14% రేజ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందరికన్నా ఎక్కువగా తొందరగా గ్రోత్ చెందుతుంది ఎవరు అనుకుంటున్నారు ఇందులో? మనకి టాటా ఎలక్ట్రానిక్స్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వీళ్ళు ఈ రేస్లోకి అయితే వచ్చారు. సో వాళ్ళు చూసుకుంటే గ్రోత్లో 107% ఇయర్ టు ఇయర్ గ్రోత్ అయితే చెందినట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి దీనికి సంబంధించిన గ్రోత్ అయితే బయటకు వస్తుంది. లేదంటే క్వార్టర్లీ స్టేట్మెంట్లో మనకి ఈసారి టాటా కూడా ఇంక్లూడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V50 లైట్ యూరోప్లో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ మన ఇండియాకి తీసుకొస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. కాదు మన ఇండియాలోకి ఇదే మొబైల్ని V50e పేరు మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా వీళ్ళు అలాగే V40e అని ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు. అయితే యూరోప్లో ఈ మొబైల్ ప్రైస్ దాదాపుగా 37,200 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. అసలు నిజంగా వీళ్ళు ధైర్యానికి మెచ్చుకోవచ్చు అనమాట. ఈ మొబైల్ మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్ వాడారు. అంటే 12,000 రూపాయల మొబైల్ ఫోన్స్లో వాడే ఒక ప్రాసెసర్ని తీసుకొచ్చి వీళ్ళు అక్కడ 37,000 రూపాయలు ప్రైస్ పెట్టారంటే సాహసం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ రీసెంట్గా నథింగ్ 3A అండ్ 3A Pro ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేసింది కదా, మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేసాం, నాతో సహా మనం మాట్లాడుకున్నది. సో పర్ఫార్మెన్స్ విషయంలో వీళ్ళు ఆ UFS 2.2 LPDDR4X ర్యామ్ తీసుకొస్తున్నారు. ఆ UFS 2.2 కాదు 3.19 ఇవ్వాల్సిందని చెప్పేసి అన్నాము. సో చాలా మంది అయితే ఇదే మాట అన్నారు. అయితే నథింగ్ CEO కార్ల్ పి, సో తను రివ్యూవర్స్ వీడియోస్ చూసి అందులో మెయిన్ పాయింట్ ఏవైతున్నాయో వాటి మీద ఆన్సర్ ఇస్తూ వచ్చాడు ఇప్పుడు వరకు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు 2.2ని తీసుకురావడానికి కారణం ఏమిటి అనేది సో తనైతే సంజాయిషి చెప్పాడు అనమాట. 3.1కి 2.2కి అసలు డిఫరెన్స్ ఉండదు. డైలీ లైఫ్లో మీరు యూజేజ్లో అసలు మీకు డిఫరెన్స్ ఉండదు. జస్ట్ పేపర్ మీద చెప్పుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా సో తనైతే చెప్పుకుంటూ సో 3.1కి అలాగే 2.2కి రీడింగ్ అండ్ రైటింగ్ డిఫరెన్స్ చూపిస్తూ ఒక చార్ట్ను కూడా అయితే బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ వచ్చేసరికి ఇతను Realme 11 Pro Plusని తీసుకున్నాడు అనమాట. అందులో 3.1 ఉంది కదా UFS, సో దాంతో కంపేర్ చేసి అయితే తీసుకొచ్చాడు. సో మరోటి ఇతను చెప్పేది ఏంటంటే మేము సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ బాగా తీసుకొస్తాము. సో ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాం. సో ఇలాగ ఇస్తున్నప్పుడు సో మేము 2.2 ఇచ్చినా 3.1 ఇచ్చినా ఒకటే. సో స్పీడ్ పరంగా అయితే అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి డ్రాబ్యాక్ అయితే మీకు ఇక్కడ ఉండదు, డ్రాప్స్ అయితే మీకు కనిపించదు అని చెప్పేసి తనైతే చెప్తున్నాడు. సో తను చెప్పింది కూడా నిజమే అనుకోండి. కాకపోతే ఎంతైనా సరే మార్కెటింగ్ చేసుకోవాలంటే 2.2 అనగానే సో అందరికీ వెళ్ళి ఈ విషయాన్ని చెప్పలేం కదా. సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు చెప్పేవాళ్ళు పోరా అంటారు. సో అలాంటప్పుడైనా సరే వీళ్ళు 3.1 తీసుకురావాలి, కొంచెం కకృతి పడడం ఆపేసి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మళ్ళీ వివో నుంచే మరో ఆణిముత్యం అయితే రాబోతుంది అనమాట. వివో Y39 5G మొబైల్. సో త్వరలో మన ఇండియాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ బయటకు అయితే వచ్చినాయి. ఈ మొబైల్ ప్రైజెస్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. 16,999 రూపాయల నుంచి ఇంకోటి ఏమో 19,999 రూపాయలు. రెండు వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. 256GB 128GB వేరియంట్. ఇంతకీ ఈ మొబైల్ వీళ్ళు వాడుతుంది ఏంటో తెలుసా? స్నాప్డ్రాగన్ 4 Generation 2. స్నాప్డ్రాగన్ 4 Generation 2 ప్రాసెసర్కి మనం దాదాపుగా 20,000 రూపాయలు పెట్టాలా? సరే ఓకే, పోనీ ఇది కూడా వదిలేస్తే HD+ డిస్ప్లే అంటే ఇదేం అన్యాయం నాకు అర్థం కావట్లేదు. HD+ డిస్ప్లేకి అంత ప్రైజా? 6500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుందట. వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఛానల్లో ఈ మొబైల్ అన్బాక్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చేసినా సరే ముందే చెప్పేస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్ఫినిక్స్ Note 50X ఈ మొబైల్ని 27వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయితే అయింది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మిలిటరీ స్టాండర్డ్స్తో రాబోతుంది. IP64 రేటింగ్ ఉంటుంది. అలాగే మిలిటరీ స్టాండర్డ్స్ ఇస్తున్నప్పుడు IP68 ఇవ్వచ్చు కదా. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉండబోతున్నట్టు ఇది వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. చాలా మంచి ప్రైస్కి తీసుకురాబోతున్నారు. అండర్ 12,000లో ఈ మొబైల్ రాబోతుంది. సో అండర్ 12,000లో ఈ పేపర్ మీద మనకు కనిపిస్తున్న ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే సో ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పొచ్చు. చూద్దాం మరి. IPS LCD డిస్ప్లేతో తీసుకురావచ్చు, AMOLED ఇవ్వకపోవచ్చు. అయితే ఈ మొబైల్కి ఇక్కడ మనం కాంపిటేటర్ కింద చూసుకుంటే వివో T4X ఉంది, మరొకటి Realme P3X, ఈ రెండు మొబైల్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Huawei Watch Fit 3, Watch Fit 2కి ఇది సక్సెసర్. Watch Fit 2 ఎప్పుడో 2022లో మన ఇండియాలో లాంచ్ చేశారు. Watch Fit 3ని వీళ్ళు చైనాలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు మే నెలలో. అంటే దాదాపుగా 10 నెలలు అయిపోతున్నట్టుంది. ఇప్పుడు ఈ వాచ్ని మన ఇండియా మీద ప్రేమతో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. సో ప్రేమ ఉంది కదా అని చెప్పి వ్యాపారం వదులుకోలేరు కదా, అందుకని చెప్పి దాదాపు 20,000 రూపాయల దగ్గర ఈ వాచ్ ప్రైస్ అయితే పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే NFC అండ్ GPS సపోర్ట్. NFC అంటే పేమెంట్ సపోర్ట్. మన ఇండియాలోకి అయితే అది ఎలాగో పనిచేయదు. GPS సపోర్ట్ అయితే ఉంటుంది. ఇదే మనకి ప్రత్యేకత. 10 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మిగిలినవన్నీ మనకు రెగ్యులర్గా ఉండే స్మార్ట్ వాచెస్లో ఉండే అవే ఫీచర్స్ అయితే ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే హువావేకి ఇక్కడ సర్వీస్ లేదు. సో 20,000 రూపాయలు పెట్టి ఎవరు కొంటారు చెప్పండి.
రూ. 2,000 పెట్టి స్మార్ట్ వాచ్ కొనాలంటే 100 సార్లు సర్వీస్ గురించి ఆలోచిస్తుంటాం మనం. అలాంటిది 20,000 పెట్టి కొంటారా? ఏదోలేండి, అక్కడ ఎలాగో మిగిలిపోయినాయి చైనాలో. సో వాటిని ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తుంటారు. ఇక ఫైనల్ చూస్తే మనకి పోకో F7 Pro అండ్ F7 Ultra మనకి 27వ తారీఖుని ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. వీటిలో IR బ్లాస్టర్ అయితే ఉండట్లేదు. యాక్చువల్ గా ఈ మొబైల్స్ మనకి రెడ్మీ K80 లైనప్ ని చైనాలో లాంచ్ చేశారు. వాటిలోని చిన్న మార్పులు చేసి మన ఇండియాలోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం మరి ప్రైజెస్ ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో నేను అనుకోవడం 25 నుంచి 30,000 రూపాయల్లో తీసుకొస్తుంది పోకో అనుకుంటున్నాను. కాకపోతే ఎందుకో ఎప్పుడో వీళ్ళ మదర్ బోర్డు ఒకసారి ఫెయిల్ అయినాయి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పోకోని నమ్మడం చాలా మంది మానేశారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.